హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సినిమా డైరెక్టరు, వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లో ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ వచ్చింది. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది రామ్ గోపాల్ వర్మకి. అయితే ఈ కేసుల్లో పోలీసుల విచారణకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇక బహుశా రామ్ గోపాల్ వర్మ ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన అరెస్టు ఇక లేదు, బెయిల్ అనేటువంటిది హైకోర్టు ఇచ్చింది కాబట్టి. అయితే ఆయన మీద ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్తో పాటుగా మొత్తము 9 పోలీస్ స్టేషన్లలో ఈ సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన మరి 9 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కేసుల విచారణకు హాజరవుతారా లేదు అని అంటే ఆయన మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేదానికి అవకాశం ఉండొచ్చు. ఏమిటి అని అంటే ఒకే అంశము 9 పోలీస్ స్టేషన్లో కేసు నమోదవటం. ఇది కూడా ఎప్పుడుది? ఏడాదిన్నర క్రితం ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యంగ్య చిత్రాలను ఆయన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లోను అదేవిధంగా ఫేస్బుక్లో వాటిలో పోస్ట్ చేశారు. అది వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు కేసు పెట్టారు. ఆయన వాదన ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ వాదన ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటమేంటి. అదేవిధంగా ఇప్పుడు ఏకకాలంలో కొద్ది రోజుల్లోనే 9 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవటం వెనక దీని వెనక ఏదో కుట్ర కోణం దాగి ఉండొచ్చు అనేటువంటిది తన అనుమానంగా చెప్పారు. కాబట్టి బహుశా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఒకే నేరము అని నేరం ఏదైతే నేరారోపణ ఉందో ఇది 9 పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించి కాకుండా ఒకే చోట విచారణ జరిగేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయమని హైకోర్టును ఆశ్రయించేదానికి అవకాశాలు ఉండొచ్చు. బహుశా హైకోర్టు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వచ్చు అనుకుంటా. ఇంకొక వాదన ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మది, నేను సినిమా షూటింగ్లో ఆల్రెడీ ముందే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి డిజిటల్ మోడ్లో నేను జూమ్లోనో దాంట్లో వస్తే పోలీసులు ఆ డిజిటల్ మోడ్లో నన్ను విచారణ చేయండి, అప్పుడు నాకు సమయం వృధా కాకుండా ఉంటుంది, పోలీసుల విచారణ కూడా నేను సహకరించినట్టు ఉంటుంది అనేటువంటిది రామ్ గోపాల్ వర్మ చెప్తున్నటువంటి మాట. ఈ విషయంలో ఈ విధమైనటువంటి డిజిటల్ మోడ్లో కేసుల విచారణ చేయమని గతంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశించి ఉంది. కాబట్టి ఇప్పుడు డిజిటల్ మోడ్లో విచారించడానికి పోలీసులు అంగీకరిస్తారా లేదా, ఈ కేసులన్నింటినీ ఒకే చోటకి చేర్చి ఒకచోటే విచారణ జరిగేదానికి అవకాశం ఉంటుందా, అసలు మళ్ళీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని విచారణకు రమ్మని పోలీసులు 41A CRPC కింద మరొకసారి నోటీసులు ఇచ్చేదానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలే. ఫస్ట్లో అయితే రామ్ గోపాల్ వర్మని అదిగో అరెస్ట్ చేస్తున్నాం ఇదిగో అరెస్ట్ చేస్తున్నామని హైదరాబాద్లో ఆయన డెన్వర్కు వెళ్ళి ఆయనకి నోటీసులు అయితే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా రామ్ గోపాల్ వర్మ అయితే ఖాతరు చేయలేదు. ఆ తర్వాత అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇవన్నీ కూడా దాని మీద పోలీసుల విచారణకైతే నేను వెళ్తాను కానీ ఈ విధంగా ఏదో కుట్ర కోణాలు దాగి ఉన్నాయి నా మీద ఇన్ని కేసులు నమోదు చేయటం వెనకని తన వాదన తాను వినిపించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు విచారణకి హైకోర్టు వెళ్ళమని చెప్పింది. అసలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ విషయంలో ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఆయన విచారణకు పిలుస్తారా లేదనేటువంటి దాని మీద భవిష్యత్తు ఏం జరిగిందో చూడాలి.